ఆక్సీ ఎస్టిలిన్ గ్యాస్ కటింగ్కు స్వాగతం. ఈ మోడల్లో మీరు ఆక్సీ ఎస్టిలిన్ కటింగ్ ప్లాంట్ను ఎలా సెట్ చేయాలో నేర్చుకుంటారు. మరియు 10 mm మైల్డ్ స్టీల్ ప్లేట్పై స్ట్రైట్ కట్, బబుల్ కట్ మరియు సర్క్యులర్ కట్. ఆక్సీ ఎసిటిలిన్ గ్యాస్ కటింగ్ ఉద్దేశం మైల్డ్ స్టీల్ను కట్ చేయడం. ఆక్సిజన్ మరియు ఎసిటిలిన్ మిశ్రణం 3100 డిగ్రీల నుండి 3300 డిగ్రీల సెల్సియస్ వరకు తీవ్రమైన మంటగా మండుతుంది. మరియు మంట ఉక్కును కలిసినప్పుడు అది ఉపరితలాన్ని కరిగించి మాల్టైన్ పూల్ను ఏర్పరుస్తుంది. ఇది కట్ అవ్వడానికి అనుమతిస్తుంది. ఆక్సీ ఎసిటిలిన్ పరికరం అన్ని భద్రతా చర్యలను పాటిస్తూ సరిగ్గా నిర్వహించబడితే అది చాలా సురక్షితం. కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అది గొప్ప విధ్వంసానికి దారితీస్తుంది. గ్యాస్ సిలిండర్లను హ్యాండిల్ చేయడానికి ముందు ఆపరేటర్ అన్ని భద్రతా నియమాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. సిలిండర్లను హ్యాండిల్ చేసేటప్పుడు ఈ క్రింది వాటిని గుర్తుంచుకోండి. వ్యక్తిగత రక్షణ పరికరాలను ధరించండి. ఎలాగంటే వెల్డింగ్ గ్లౌస్, హెల్మెట్, లెదర్ ఏప్రాన్, లెదర్ బూట్స్, వెల్డింగ్ గోగల్స్ మరియు ఇతర వ్యక్తిగత రక్షణ పరికరాలు వెల్డ్ బర్న్ మరియు గాయం నిరోధించడానికి సహాయపడుతుంది. గ్యాస్ సిలిండర్లు అధిక ఉష్ణోగ్రతకు గురి కాకుండా ఉంచండి. ఉష్ణోగ్రతతో గ్యాస్ సిలిండర్లలో పీడనం పెరుగుతుందని గుర్తుంచుకోండి. సిలిండర్లను ఎల్లప్పుడూ సిలిండర్ స్టాండ్లో లేదా నేలపై నీటారుగా ఉంచండి. సిలిండర్లను నేలపై అడ్డంగా తిప్పవద్దు. గ్యాస్ సిలిండర్లను తరలించేటప్పుడు వాటిని కొద్దిగా వంచి ఉంచాలి మరియు సిలిండర్ వాల్వులు దెబ్బతినకుండా ఉండడానికి ప్రొటెక్టర్ క్యాప్ ఉపయోగించాలి. సిలిండర్ క్యాప్స్ తొలగించండి. సిలిండర్ కీని త్వరగా తెరవడం మరియు మూసివేయడం ద్వారా గ్యాస్ సిలిండర్ వాల్వులను క్రాక్ చేయండి. ఇది ధూళి కణాలు రెగ్యులేటర్లోకి ప్రవేశించకుండా నిరోధించడానికి మరియు రెగ్యులేటర్లకు నష్టం జరగకుండా ఉంచడానికి సహాయపడుతుంది. సిలిండర్ వాల్వ్ను తెరవడానికి లేదా మూసివేయడానికి అనవసరమైన బలాన్ని ఉపయోగించవద్దు మరియు సుత్తి లేదా రెంచ్ వాడకాన్ని నివారించండి. గ్యాస్ సిలిండర్ల దగ్గర ధూమపానం లేదా నెకెడ్ లైట్స్ పూర్తిగా నిషేధించబడాలి మరియు గ్యాస్ సిలిండర్పై ఆర్క్ లేదా ప్రత్యక్ష గ్యాస్ మంటను ఎప్పుడూ ఉపయోగించకూడదు. సిలిండర్ ఓపెన్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ వాల్వ్ అవుట్లెట్కు ఎదురుగా నిలబడండి. థ్రెడ్స్ దెబ్బతినకుండా నిరోధించడానికి ఎల్లప్పుడూ సరైన సైజు స్పానర్ను ఉపయోగించండి మరియు గ్యాస్ వెల్డింగ్ పరికరం యొక్క థ్రెడెడ్ అసెంబ్లీలో లూబ్రికెంట్లను ఎప్పుడూ ఉపయోగించవద్దు. ఇది మంటలకు కారణమవుతుంది. వాల్వ్ను ఆపరేట్ చేయడానికి ఉపయోగించే స్క్వేర్ రాడ్ దెబ్బతినకుండా ఉండడానికి ఎల్లప్పుడూ సరైన సైజు కీని ఉపయోగించండి. కీని ఎల్లప్పుడూ వాల్వ్ సాకెట్పై ఉంచాలి. తద్వారా ఫ్లాష్ బ్యాక్ లేదా బ్యాక్ ఫైర్ సంభవించినప్పుడు గ్యాస్ ప్రవాహాన్ని వెంటనే ఆపవచ్చు. టార్చ్ వెలిగించడానికి స్పార్క్ లైటర్ ఉపయోగించబడుతుంది. వెల్డింగ్ చేసేటప్పుడు ఒక టార్చ్ను వెలిగించడానికి ఎల్లప్పుడూ స్పార్క్ లైటర్ను ఉపయోగించడం అలవాటు చేసుకోండి. మ్యాచెస్లను ఎప్పుడూ ఉపయోగించవద్దు. ఈ ప్రయోజనం కోసం మ్యాచెస్లను ఉపయోగించడం చాలా ప్రమాదకరం, ఎందుకంటే చివరి నుండి ప్రవహించే ఎసిటిలిన్ యొక్క జ్వాల ద్వారా ఉత్పత్తి అయ్యే ఫ్లేమ్లో మీ చేతిని కాల్చేస్తుంది.
మంచి పట్టును ఉండేలా మరియు గ్యాస్ లీకేజ్ని నివారించడానికి ఎల్లప్పుడూ జాయింట్లను హోస్ క్లిప్స్తో సురక్షితం ఉండేలా చేయండి. ఎసిటిలిన్ కనెక్షన్లను చెక్ చేయడానికి సబ్బు నీటి ద్రవాన్ని మరియు ఆక్సిజన్ కనెక్షన్ల కొరకు మంచినీటిని ఉపయోగించండి. ఆక్సిజన్ కనెక్షన్ కొరకు సబ్బు నీటిని ఎన్నడూ ఉపయోగించవద్దు. ఇది అగ్ని ప్రమాదాలకు దారితీయవచ్చు. మరియు లీకేజ్ పరీక్షల సమయంలో మ్యాచెస్ లేదా ఫ్లేమ్ లైట్ను ఎప్పుడూ ఉపయోగించవద్దు. కటింగ్ టార్చ్ల కొరకు లీకేజ్ టెస్టులు నిర్వహించాలి. Recap. యాక్సీ ఎసిటిలిన్ ప్లాంట్ ఏర్పాటు చేయండి. ఆపరేటర్ అన్ని భద్రతా నియమాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మంట ఉక్కును కలిసినప్పుడు అది ఉపరితలాన్ని కరిగించి మాల్టెన్ పోల్ను ఏర్పరుస్తుంది. ఇది కట్ అవ్వడానికి అనుమతిస్తుంది. కీని ఎల్లప్పుడూ వాల్వ్ సాకెట్ మీదే ఉంచాలి. కటింగ్ టార్చ్ల కొరకు లీకేజ్ టెస్టులు నిర్వహించాలి.